హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హర్షి వ్లాగ్స్. ఈరోజు అయితే కనుక నేను పప్పు చెకోడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందైతే పచ్చిశనగపప్పు ఒక టీ గ్లాస్ తీసుకొని నీట్గా కడిగేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఒక 2 అవర్స్ తర్వాత ఇలా నీట్గా నానిపోయిన తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. మొత్తం నీళ్ళంతా కూడా ఇట్లా స్ట్రెయిన్ అయిపోవాలన్నమాట. ఒక్కసారి నీళ్ళంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద వేసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అంతా కూడా ఈ క్లాత్కి అబ్జర్వ్ చేసుకున్నట్టుగా మనం ఇలా రబ్ చేస్తూ ఉంటే కొంచెం అద్దుతుంటే వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతాయి అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఉంటే కొంచెం అవి రెడీ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాయి అనమాట. ఈలోపు మనం ఏ కప్తో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్తో మనం వాటర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను అనమాట. ఒక స్పూన్ కారం తీసుకోండి, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వామ్ అనేది వేస్తున్నాను అనమాట. ఇలా క్రష్ చేసి వేసుకోండి. నచ్చితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. మనం బయట తీసుకున్న లాగా ఉండాలంటే కనుక తప్పకుండా ఫుడ్ కలర్ తీసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. సో 1.5 కప్కు వాటర్ అని చెప్పా కదా. సో 1 కప్ వచ్చేసరికి బియ్యం పిండి తీసుకోవాలి. ఇట్లా బియ్యం పిండి వేసేటప్పుడు తప్పకుండా మనం ఒక చేతితో తిప్పుతూ ఇంకో చేతితో పిండి అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉండలు కడితే మనకి కన్సిస్టెన్సీ సరిగా ఉండదు. సో ఇంకో 1/2 కప్ వచ్చేసరికి మైదా తీసుకోవాలి. ఇదంతా కూడా నీట్గా మిక్స్ చేయాలన్నమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, బట్ ఒక్కసారి మనము ప్రిపేర్ చేయడం స్టార్ట్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఇలా గిన్నె పట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా ఈక్వల్గా పిండంతా కూడా నీట్గా కలిసిందాక ఉంచుకొని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ నీట్గా కలుపుకోవాలి. కొంచెం చల్లారనిచ్చి నచ్చితే మీకు ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం కొంచెం నెయ్యి లేదా డాల్డా అన్న వేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేతితో మొత్తం కూడా మనం చపాతీ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం ముందుగానే ఇంకా ఆయిల్ కూడా ప్రీహీట్ చేసుకోవాలి రెడీగా. సో పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సాఫ్ట్ ఉండాలి, హార్డ్ అయితే ఉండకూడదు. ఈ చెకోడీలు రెడీ చేయడానికి నేను ఇక్కడ చపాతీ పీట అయితే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసేసి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న పచ్చిశనగపప్పుని స్లోగా దాని మీద రోల్ చేస్తూ ఉండాలి. హార్డ్గా చేయడం వల్ల బ్రేక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో నేను ఇలా ఒక్కొక్కసారి ఇలా అంటుకోకపోతే పప్పుల్ని ఇలా అంటించేయచ్చు డైరెక్ట్గా. ఇంకా నూనె హీట్ ఎక్కిన తర్వాత కంపల్సరీగా లో పెట్టుకొని మాత్రమే మనం స్టార్ట్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిందని ఒకసారి చెక్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని 1 by 1 చెకోడీలు అయితే ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసేయాలన్నమాట. సిమ్లో ఉంచుకొని ఈ ప్రొసీజర్ అంతా కూడా చేయాలండి. ఫాస్ట్గా చేస్తే పైన క్రిస్పీగా ఉండి లోపల అనేది కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. నాకైతే కొన్ని 2-3 అయితే నాకు అలానే జరిగింది. లోపల కొంచెం మెత్తగా పైన క్రిస్పీగా అయినాయి అనమాట. సో కొంచెం ఓపికతో ఇలా చేసుకోవాలి. ఇంకా స్లోగా అన్ని చెకోడీలు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మన చెకోడీలు రెడీ అయిపోయినాయి అనమాట. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ షేర్ మాత్రం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.